హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం యూనిఫామ్ నిన్న కటింగ్ చూసారు కదా, ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ ఆల్రెడీ టక్స్ అనేది పెట్టేసాం కదా, అక్కడ వరకు మడి చేసుకొని నీట్గా ఒక సైడ్ అయితే కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా మొత్తాన్ని ఒకటే లెవెల్లో వచ్చే విధంగా నీట్గా మడి చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ అదే విధంగా రెండో దాన్ని కూడా కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనం లోతు తీసుకుందాం. నేను ఎప్పుడు కూడా కట్ చేసేటప్పుడు అయితే తీసుకోనండి. ఈ విధంగా హ్యాండ్స్ అనేది అంటే మనము మడతేసి కుట్టాం కదా, అది కింది వైపుకి రావాలి. ఇంకో హ్యాండ్ కూడా మడతేసి కుట్టింది పై వైపుకి అనేది రావాలన్నమాట. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని మధ్యలో టక్స్ అనేది ఉంది కదా, అక్కడికి ఒక మార్కింగ్, అక్కడి నుంచి 1 ఇంచు, అలాగే మధ్యలోకి చూడండి కరెక్ట్గా మనం హ్యాండ్స్కి ఏ విధంగా తీస్తామో అదే విధంగా క్రాస్ అనేది తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇలా రెండు మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఫ్రంట్ వైపుకి అయితే వచ్చేస్తాయి స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఓకేనా? హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, క్యాన్వాస్ అనేది ఈ విధంగా జాయింట్ చేసి పెట్టేసుకొని నీట్గా అన్ని వైపులా కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా మొత్తాన్ని కుట్టు అనేది వేసేసుకోవాలి. మనకి ఈ లైనింగ్ లేదు కాబట్టి ఈ టాప్కి క్యాన్వాస్ తోటి అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ అనేది. ఓకేనా? ఈ విధంగా మనకి స్క్వేర్ నెక్ అనేది మనం డిజైన్ చేసుకున్నాం క్యాన్వాస్ తోటి. అలాగే బ్యాక్ నెక్కి అయితే రౌండ్ అనేది డిజైన్ చేసుకున్నాం. చూడండి, ఈ విధంగా నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి. మనము ఈ కుట్టు వేసుకునే దాన్ని బట్టి నెక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కుట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఫస్ట్ కుట్టుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే చూడండి ఒక పార్ట్ తీసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ మనం ఆల్రెడీ లోతు తీస్తాం కదా, ఆ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మధ్యలో మనం టక్స్ అయితే ఇచ్చాను చూడండి. ఈ టక్స్ రెండు మధ్యలోకి కలిసేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని పిన్నులు అనేది పెట్టేసుకోవాలి. ఇలా అంటే పిన్నులు పెట్టేసుకున్నాం అనుకోండి అసలు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు క్యాన్వాస్ పక్కనే స్టిచ్చింగ్ అనేది పడాలన్నమాట. చూసారా? ఇలా నీట్గా మూలలో కరెక్ట్గా సూది కిందకి దింపేసి క్లాత్ని తిప్పేసుకొని మళ్ళీ సూది కిందకి దింపేసి పాదాన్ని కిందకి దింపేసి నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిన్నులు తీసేసుకొని తర్వాత ఒక 1/4 ఇంచు మందంలో కట్ చేసుకుంటూ రావాలి. ఇలా మూలలో కరెక్ట్గా మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి, ఇలా ఖర్చు యువతలకే ఉంటుంది. ఆ ఖర్చుతో సహా ఈ విధంగా పై వైపున ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఖర్చుతో సహా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. లేకపోతే నెక్ అనేది పర్ఫెక్ట్గా మనకి స్క్వేర్ నెక్ అనేది రాదనమాట. ఓకేనా? ఇలా నీట్గా ఖర్చుతో సహా నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం వెనక్కి క్లాత్ అనంగానే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా పై వైపున ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ మూలలో కరెక్ట్గా సూది దింపేసి ఈ విధంగా క్లాత్ని తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా వెనకాలైతే ఇంకా మనం హెమ్మింగ్ అనేది వేసేసుకోవచ్చండి. చూడండి, స్క్వేర్ నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కుట్టేసుకుందాము. బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి, సమానంగా ఉండేటట్టు చూసుకొని ఈ మధ్యలో టక్ కనిపిస్తుంది కదా మీకు, మనం ఆల్రెడీ దీనికి కూడా టక్స్ అనేది ఉన్నాయి కదా, కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టేసుకొని పిన్నులు పెట్టేసుకోవాలి. అయితే క్యాన్వాస్ కనుక వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. చూడండి, ఇలా నీట్గా మొత్తాన్ని నీట్గా పెట్టేసుకోవాలి. దీనికి కూడా పిన్నులు అనేది పెట్టేసుకోండి. కరెక్ట్గా ఎక్కడ కూడా మనం మార్కింగ్ తగ్గట్టుగా ఉందా లేదని చెక్ చేసుకొని ఒక పిన్ని పెట్టేసుకొని క్యాన్వాస్ పక్కనే కుట్టు అనేది రావాలి. ఇలా తర్వాత ఈ పిన్నులు తీసేసి నీట్గా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టేసామనుకోండి నెక్ అనేది పర్ఫెక్ట్ రౌండ్ తిరిగేస్తుంది. చూడండి మళ్ళీ దీనికి కూడా సేమ్ అదే ప్రాసెస్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఖర్చు అనేది అవతలకి వస్తుంది చూడండి, క్లాత్ కింద కనిపిస్తుందో లేదో మీకు, ఇలా వచ్చేటట్టు కుట్టేసుకోవాలి. అప్పుడే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మళ్ళీ వెనక్కి నెట్టేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. మీరు దీనికి హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు, డబల్ కుట్టు అయినా వేసుకోవచ్చు. నా కస్టమర్ అయితే డబల్ కుట్టు వద్దన్నారు, హెమ్మింగ్ వేయమన్నారు కాబట్టి నేనైతే వేయట్లేదు. అది కస్టమర్ని బట్టి మనం కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి రౌండ్ అనేది ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందనమాట. ఇప్పుడు మనం జాయింట్ చేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది అదే విధంగా ఉంచేసుకొని చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా రివర్స్లో వచ్చేటట్టు చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఈ షోల్డర్స్ కరెక్ట్గా చూసుకొని కుట్టు వేసుకోండి. రఫ్ ఇచ్చేసేయాలి. తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా అదే ప్రాసెస్ అండి. ఇలా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని షోల్డర్ పైన ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి వచ్చేలాగా పెట్టేసుకొని మధ్యలోకి కుట్టు వేసుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి కుట్లు అనేది ఓడకుండా. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. ఎక్కడ కూడా పీసులు లేకుండా నీట్ ఫినిషింగ్ తోటి అయితే ఇవ్వాలి, ఎందుకంటే యూనిఫామ్ చాలా నీట్గా ఉండాలి కాబట్టి. ఇప్పుడైతే మనకి లోతు తీసుకునింది ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి. చూడండి ఇదైతే మనకి సెట్ అవుతుంది అన్నమాట. చూడండి ఇది ఫ్రంట్ పార్ట్కి మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకొని ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్కి కరెక్ట్గా టక్స్ అనేది ఇచ్చాం కదా, అది మధ్యలోకి వచ్చేటట్టు పెట్టేసుకొని నీట్గా చూడండి నేను హ్యాండ్లోకి అయితే మొత్తాన్ని తీసుకున్నాను. కింది ఫ్యాబ్రిక్ పై ఫ్యాబ్రిక్ రెండు సమానంగా వచ్చేలాగా పెట్టుకొని కుట్టుకోవాలి. అప్పుడే మనకి చంకల్లో ముడతలు రాకుండా పట్టినట్టు రాకుండా ఉంటుందన్నమాట. ఇలా నీట్గా చూడండి ఇప్పుడు కూడా నా హ్యాండ్లోకి తీసేసుకున్నాను. సమానంగా పెట్టుకుంటూ 1/2 ఇంచు మందంలో రావాలన్నమాట. దీనికి ఫస్ట్ స్లోగా కుట్టుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేయడం. తర్వాత రెండో కుట్టు నార్మల్గా స్పీడ్గానే కుట్టేసుకోవచ్చు. కొన్నిసార్లు మన చంక దగ్గర కానీ బ్యాక్ సైడ్ కానీ బుడుపులుగా వచ్చింది అంటే మనం హ్యాండ్ అనేది కరెక్ట్గా జాయింట్ చేసుకోలేదన్నమాట. హ్యాండ్ అనేది కరెక్ట్గా ఎప్పుడైతే మనం జాయింట్ చేసుకుంటామో మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. ఓకేనా, నేను చూపించిన విధంగా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వారికి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది కొన్ని తెలియాలి. తెలిస్తేనే మనం ఈజీగా కుట్టుకోగలుగుతాము. ఓకేనా, ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇది మనకి ఈ టాప్ వచ్చేసి చాలా ఈజీ మెథడ్లో మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ఇది వైట్ కలర్ కావటంతో మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు అనుకుంటా. చూడండి ఇలా నీట్గా రెండో స్టిచ్ కూడా డబల్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఈ విధంగా చూడండి మనకి ఈజీగా అయిపోయింది. ఇప్పుడు అసలైన టార్గెట్ అన్నమాట. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్కి తగ్గట్టుగా ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ కానీ నడుము లూజు కానీ హిప్ లూజు కానీ ఎలా కొలుచుకోవాలి నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ టక్స్ అనేది మనం ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చాం కదా, నేనైతే కట్ చేసేటప్పుడు మర్చిపోయానని చెప్పాను కదా కటింగ్లో, ఇప్పుడు ఇచ్చాను చూడండి. ఇలా టక్స్ అనేది మనం ఆల్రెడీ కట్ చేసేటప్పుడే ఇవ్వాలి, నేను మర్చిపోయాను. ఇక్కడికైతే ఆగిపోయింది. నెక్స్ట్ నుంచి ఫోన్ రావటం వల్ల ఏమో మధ్యలోదైతే కట్ అయిపోయింది అనమాట. దాని కొరవైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. కంపల్సరిగా మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.